భారతీయ పురాణాల్లో శివుడు మరియు పార్వతీదేవి వివాహం ఒక మహత్తరమైన సంఘటనగా భావించబడుతుంది. ఈ పవిత్ర కలయిక సృష్టి సంరక్షణ మరియు విధ్వంసం తత్వాలను సమతుల్యం చేస్తుంది. మహాశివరాత్రి పర్వదినం ఈ దివ్య వివాహాన్ని స్మరించుకోవడానికి భక్తులు విశేషంగా జరుపుకుంటారు. ఈ కథలో పార్వతీదేవి తన కఠోర తపస్సు ద్వారా శివుని మనస్సును ఎలా ఆకర్షించిందో మరియు శివుడు తన అసాధారణ స్వభావంతో పెళ్లిపీటలపై ఎలా ప్రత్యక్షమయ్యాడో తెలుసుకుందాం. శివుడు పార్వతి వివాహ కథ. పార్వతీదేవి హిమవంతుడు మరియు మేనాదేవి కుమార్తె. చిన్ననాటి నుండి శివుని పట్ల అపారమైన భక్తి కలిగింది. తన తపస్సు ద్వారా శివుని మనస్సును ఆకర్షించేందుకు ఆమె కఠోర సాధన చేసింది. ఈ సమయంలో దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేసి పార్వతీతో వివాహం చేయించేందుకు మన్మధుడిని సహాయం కోరారు. మన్మధుడు వసంతుడు మరియు తన భార్య రతితో కలిసి శివుని ధ్యానాన్ని భంగం చేయడానికి ప్రయత్నించాడు. అయితే శివుడు తన మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేశాడు. తర్వాత శివుడు పార్వతి భక్తిని పరీక్షించేందుకు ఒక బ్రాహ్మణుడి రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు శివుని నిర్లక్ష్యంగా వివరించి పార్వతిని ఆయనను వివాహం చేసుకోవడం మంచిది కాదని సూచించాడు. అయితే పార్వతి తన ప్రేమలో అచంచలంగా ఉండి శివుని మహిమను వివరించింది. ఆమె దృఢ నిశ్చయాన్ని చూసి బ్రాహ్మణ రూపంలో ఉన్న శివుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించి ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. వివాహ వేడుకకు అన్ని దేవతలు, ఋషులు, రాజులు హాజరయ్యారు. పెళ్ళికొడుకు శివుడు తన సహజ స్వభావంలో జడలు కట్టిన జుట్టుతో విభూది పూసుకొని ఏనుగు చర్మాన్ని ధరించి తన గణాలతో కలిసి వచ్చాడు. ఈ దృశ్యం చూసి మేనాదేవి భయపడి అపస్మారక స్థితిలో పడిపోయింది. పార్వతి తన తల్లిని శాంతింపజేయడానికి శివుని వేడుకుంది. శివుడు పార్వతీ కోరిక మేరకు సుందరమూర్తి రూపంలో అందంగా అలంకరించుకుని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ విధంగా శివుడు మరియు పార్వతి వివాహం ఘనంగా జరిగింది. ఈ కథ ద్వారా శివరాత్రి పండుగను శివుడు మరియు పార్వతి వివాహ మహోత్సవంగా భక్తులు జరుపుకుంటారు. ఈ రోజున శివాలయాల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ కథ పార్వతీదేవి భక్తి, ధైర్యం మరియు శివుని పట్ల ఆమె అపారమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. శివరాత్రి పర్వదినం ఈ దివ్య వివాహాన్ని స్మరించుకోవడానికి భక్తులు విశేషంగా జరుపుకుంటారు. శివుడు మరియు పార్వతీదేవి వివాహ కథ భక్తులకు ఆధ్యాత్మికత, భక్తి మరియు నిస్వార్థ ప్రేమ యొక్క మహత్తును గుర్తు చేస్తుంది. ఈ కథ ద్వారా మనం ధైర్యం, సమర్పణ మరియు ఆత్మనిర్భరత వంటి గుణాలను మన జీవితాల్లో ఆచరణ చేయవచ్చు. మహాశివరాత్రి పర్వదినం ఈ దివ్య కలయికలను స్మరించుకోవడానికి మరియు శివపార్వతుల ఆశీర్వాదాలను పొందడానికి ఒక సువర్ణ అవకాశం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయడం ద్వారా మా ప్రయాణంలో మాకు తోడ్పడండి. మీ మద్దతు మాకు ఎంతో ప్రేరణను అందిస్తుంది. ధన్యవాదాలు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.